కేసీఆర్ రాకముందుకు నీళ్లు కరెంటు ఎట్టుండే పరిస్థితి అప్పుడు కనీసం కేసీఆర్ అవతల కేసీఆర్ రాకముందు పార్టీ వల్ల దిగక ముందు అప్పుడు నీళ్ళకు మా ఇబ్బంది పడే ఇంత పొలం చేయకపోయే సార్ నేను సరే ఆ కేసీఆర్ వచ్చిన కాంచి కాలువలు మంజూరవుడు మాకు నీళ్ళ వసతులు కరెంటులు మంచి రైతు బంధువులు అన్ని మాకు వసతులు మంచిగా ఉండే ఎటు చూసినా నీళ్ళు ఎటు చూసినా మాకు సముద్రాలే ఉన్నాయి నీళ్లు కేసీఆర్ చేయబట్టే ఇప్పుడు వస్తున్నాయి కాలువలో నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు అంటే ఇప్పుడు వదులుతారట 27వ తారీఖు వదులుతారట 27, 28వ తారీఖు వదులుతామన్న ముచ్చట మరి అంటారు కానీ ఇంతవరకు వదలలేదు అది కాలే కేసీఆర్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మంచి జరిగింది కాకపోతే మాకు అసలు మట్టుకుంటే బంగారం అయింది 10 సంవత్సరాలలో మట్టి పట్టుకున్న బంగారం అయింది మళ్ళీ ఆదికి వస్తుండా ఆదికి రాదు మరి రాడా ఆదికి వస్తుండ అల్కగా వస్తాడు మాకు ఇకనన్నా మారాలి మారుతాం రైతుల గురించి అయినా ఆయన గురించి మారాలి మాకు ఏం సహాయకరం రావట్లేదు మళ్ళీ రావాలి ఆయన కావాలి మాకు ఈ కేసీఆర్ రావాలి మాకు అన్ని వస్తువులు మాకు ఇంతవరకు కాలువ అప్పుడు 10 రోజుల కింద ఎటు కానీ వానకాలం నాట్లు పొలాలు తడి మనపడేటప్పుడు ఒక 4 రోజులు ఇచ్చి బంద్ పెట్టుకున్నాడు ఎడిపోతానే ఎక్కడ పోతానే ఈ టైం వదిలితే మాకు చెరువులు నింపుకుండగా మళ్ళా పత్త లేకుండా బాయ్ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక ఈ కథ మాకు పంటకు నీళ్ళు వదిలిపెట్టేది ఈ టైం దాకా మా కాలువ పోతనే ఉండేది ఇక ఈ మూరుగుంట పోయేది ఎప్పటికి ఇట్లా కౌలుకి ఏమన్నా చేస్తానా కౌలుకు మా అన్న చెప్తాను మీ అన్న చెప్తానా ఇప్పుడు కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు వచ్చిందా 12,000 రూపాయలు రాలే అసలు బోనస్ వేస్తానని ఆ బోనస్ మీదనే ఈ బోనసే రైతు బంధం అనేది ఆయన అంటాడట కొన్ని రోజులు వేస్తామన్నారు మళ్ళా ఇప్పుడు మళ్ళా ఈ దానికోసం ఇది బోనస్ వేస్తానా రైతులు చెప్తా ఉన్నారట కదా మాకు రైతు బంధు వద్దు బోనసే కావాలని చెప్తా బోనస్ అంటే మరి రైతులు అంటే ఎప్పుడో చేతనే పోతాడు అడికి సన్న ఊడ్లు ఎప్పటికి ఎడబంటాయి ఇప్పుడు కిసం సౌట పొలాలు ఉండే పనికిరాని పొలాలు ఉండే దుడ్డు పెడితే పండుతాయి సన్నవి మాత్రం అందరు పండిస్తారా అంతా రేట్లు అంటే రేటు పెడతానులే సరే ఇయ్యాడు మంచిగానే రేట్లు పెడతానులే కానీ వడ్లకు రేటు ఉన్నది బోనస్ వల్ల కూడా రైతులు కూడా కొంత నయం అనిపిస్తాను వాళ్ళకు ఏది పడ్డోళ్ళకు మాసం అంటే వాళ్ళకు ఏది లేదు ఆడికి పోయినోనికే బోనస్ సార్ ఏది రైతు అందులో ఐకి పోయినోనికే బోనస్ రైతు బంధు బల్లే రావట్లేదు ఎట్లుండే రైతు బంధు వచ్చినప్పుడు ఎట్లుండే అప్పుడు ఒక రైతుకు కొంచెం సహాయకరం ఉండే మందు బస్తా లేదా ఇంకేదన్నా వసతులు సరే ఏదన్నా గట్టిన ఆపద సంపద దేనికైనా మంచిగానే ఉండే ఒక మందు బస్తా అవసరం టైంకు యాసింగి ఇన్ని వేసేది వానకాలం ఇన్ని వేసేది సరే మాకు కూడా కొద్దిగా పెట్టుబడులకు సరే నయం అనిపించింది ఎట్లా గత ప్రభుత్వం ఎట్లుండే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా పోయిన సంవత్సరం గతమే మంచి అనిపించింది మాకైతే ఇది అయితే మాకు సరా వరకు మాకు ఏం సాయం చేసింది అనేది ఒక లోను బ్యాంకు లోన్ మాత్రం మాపన్నాడు సరే కొంతమందికి అయింది కొంతమంది కాలే అది కూడా 2 లక్షలలో కొంతమంది కానే కాలే 1 లక్ష ఉన్నోళ్ళకి అయినాయి ఈ బోనస్ అన్న పడుతుందా మీకు బోనస్ లేదు సార్ నాకు శతకని పానానికి తీసుకుపోయి ఎక్కడ పోయలేక నేను సరే కళ్ళల మీద అమ్ముకున్నా బయట వాళ్ళకి అమ్ముకున్నా ఇప్పుడు చెప్పిన దాంట్లో గవర్నమెంట్ ఇచ్చింది మీకు ఏమేమి వచ్చినాయి మాకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు సార్ ఏం రాలేదు అంత ముందు రైతు బంధు పడేది మాకు ఇంతవరకు అయితే మాకు ఏం లేదు అప్పుడు యాసింగి అనేది వానకాలం అనేది పెట్టుబడులకు చాలా రైతుకు నయమైంది అంతవరకు చాలా వరకు నయమైంది ఇప్పుడు ఏమైనా అవతలకు అప్పులకు పోవాల్సి వచ్చే మాకు ఈ ప్రభుత్వం వచ్చి ఏం సుఖం లేదు కదా వచ్చిన కానీ ఏం లాభం లేదు అనిపిస్తుంది మా వరకు అయితే రైతుకైతే కరెంటు ఉంటాను సార్ కరెంట్ ఉంటుంది సరే ఒకసారి అంటే పోతుంది లేక స్టిప్ అవుడు ట్రాన్స్ఫరాలు లేదా కాకపోతే కొత్త ఏమన్నా తేడా వచ్చినా కూడా వాళ్ళ బంద్ చేసి మళ్ళా ఆన్ చేసిపోతారు కరెంటు వల్ల ఏం పొరపాటు ఏం లేదు కరెంట్ ఇండ్ల కరెంటు మన ఏదో కరెంటు తక్కువ వాడుకున్న వాళ్ళకు ఏదో 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి కదా వస్తుందా జీరో బిల్ వస్తుందా నాకు జీరో రావట్లేదు సార్ రావట్లేదు నీ ఇప్పుడు ఎంత ప్రయత్నం చేయబోని ఇంత ముందు ఎప్పుడు అయిపోయినాయి కావట్లేదు అంటాను ఎందుకు ఆగినాయి మరి గ్యారంటీలు అమలు చేసినామని చెప్తా ఉన్నారు కాదే ఏ సార్ గ్యారంటీ లాభం చేసిన లాభం ఏమనిపిస్తుంది అంతేనా మాకైతే అనిపిస్తారు రైతు గురించి అయితే ఏమనిపించలేదు ఈ బోనస్ ఎవరికోసారి ఎవరిని చేతనైనాడు అలా పోసుకుంటాడు బోనస్ చేస్తాడు మరి మాసం చేతన మేము ఏం చేయాలి
ఇప్పుడు ఎట్లా ఏమనుకుంటారు జనాలు? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది కదా, ఇప్పుడు ఏమనుకుంటారు జనాలు? సర్పంచ్ ఎలక్షన్లు అంటే ఇప్పుడు మరి ఇక మనం ఇలా అధికారం లేదు కాబట్టి మరి ఎటు మొగ్గేది తెలియదు సార్ వాళ్ళు. జనాలు నూకుతారు, ఎటో నూకుతారు. అట్లా దాని వలన ఇది అయిపోయింది. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడే మంచిగా ఉండే సలహా మాకు రైతుకు సలహా అవసరం అనుకుండే.